నేను 10th క్లాస్‌లో ఉన్నప్పుడు పరిచయం మా ఇద్దరికి. సూర్యాపేటలోనే. నేను సూర్యాపేటలో ఇక్కడ నిర్మల్ హాస్పిటల్ దగ్గర ఏవిఎస్ కాలనీ. అక్కడ మా ఇద్దరికి పరిచయం. అంటే ఎట్లా అంటే ముందే మా ఇంటికొచ్చేవాడు వాడు. అన్నయ్యకి కొంచెం పరిస్థితి బాలేదు ఊర్లో మాకు. ఇట్లా చిన్న ఇష్యూ అవ్వడం వల్ల నవీన్ పెద్దన్నయ్య బండిని తీసుకురావడం జరిగింది మా ఊరికి. అట్లా అప్పుడప్పుడు రావడం, కలవడం, మాట్లాడడం జరిగింది. అట్లా ఆయన ఒపీనియన్ చెప్పిండు నాకు. చెప్తే ఇంకా ఒక కొన్ని డేస్ ఆగి నేను కూడా నాకు ఇష్టమని చెప్పిన నా ఒపీనియన్ కూడా చెప్పేసి ఆ తర్వాత మేము 3 ఇయర్స్ వరకు లవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇంకా మేము 3 ఇయర్స్‌లో లవ్ చేసుకున్నట్టు కొన్ని సార్లు కొన్ని టైమ్స్ మా ఇంట్లో తెలిసినా కూడా లేదు నాకు బంటే కావాలి బండితోనే ఉంటా అని చెప్పిన వాళ్ళు వినలేదు. కొన్నిసార్లు ఇంకా అలా థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు నీకు వినట్లేవు నువ్వు నీకు పెళ్లి చేసేస్తామని చెప్పి హౌస్ అరెస్ట్ చేసారు ఇంకా నాకు హాస్టల్ నుంచి తీసుకొచ్చి పేరెంట్స్ మమ్మీ డాడీ తీసుకొచ్చి ఇంకా పెళ్లి చేస్తాం అనేసరికి నాకు బంటే కావాలి నేను ఉండలేను అని చెప్పి సూసైడ్ చేసుకోవడం. ఇది మన 2024లో అట్లా నేను 2024లో ఆగస్ట్ 7 6 మంత్స్ బ్యాక్ ఇంకా ఈ ఆగస్ట్ బ్యాక్కి ఇంకా 6 మంత్స్ నేను ఇంట్లోనే ఉన్నా. 6 మంత్స్ దాకా 6-7 మంత్స్ ఇంట్లోనే ఉన్నాను అక్కడ. లేదు ఇంట్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఆ తర్వాత ఆగస్ట్ 7కి నేను మ్యారేజ్ చేసుకున్నా. అయితే ఇంకా నా సూసైడ్ చేసుకునేసరికి ఆయన ఒప్పుకోవట్లేదు. నాకు ఒక మ్యాచ్ తెస్తే వాళ్ళు ఫిక్స్ చేసుకుర్రు. నాతో ఏం మాట్లాడలేదు వాళ్ళు. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుర్రు. ఇక ఇట్లా అవుతుంది అనేసరికి నేను బంటికి చెప్పేసరికి సరే మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టుగా మ్యారేజ్ చేసుకున్నాం. ఆ రోజు 1 వీక్ తర్వాత 1 వీక్ మేము ఇంకా బయటకు వెళ్ళినాం. తర్వాత ఇంకా బంటి ఫ్రెండ్స్ మీద నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు. తర్వాత ఇంకా బంటి ఫ్రెండ్స్ మీద బంటితో తిరిగే వాళ్ళ మీద పిల్లలు మరి వాళ్ళ మీద ఇట్లా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. వీళ్ళే చేసారు వీళ్ళే చేపించారు వీళ్ళకి తెలుసు ఏడికి వెళ్ళారు వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళు. అయితే ఇంకా బంటికి తెలిసింది ఈ విషయం తెలిసేసరికి మేము మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడడం ఎందుకు మనం పెళ్లి చేసుకున్నాం కదా వాళ్ళు ఏం రాలేదు మన దగ్గరికి వాళ్ళకి తెలియలేదు కదా అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని చెప్పి మేము స్టేషన్కి వచ్చేసినాం. వచ్చేసి ఇంకా మేము చెప్పేసినాం మాకు కౌన్సిలింగ్ ఇప్పించారు ఇద్దరికి. మేమిద్దరం మంచిగా ఉంటామని చెప్పినాం. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాము ఆయనతోనే ఉంటా అని చెప్పిన బంటి కూడా ఈమెతోనే ఉంటా అని చెప్పిన తర్వాత పేరెంట్స్ని పిలిపించారు. ఒక 2-3 అవర్స్ తర్వాత పేరెంట్స్ని పిలిపించి మాట్లాడారు. మా పేరెంట్స్ ఉండి ఒక 1 ఇయర్ పాటు 7 మంత్స్ పాటు మీ ఇంటికి తీసుకెళ్తాము మేము ఒప్పుకుంటాము తర్వాతకైనా తీసుకెళ్ళి మా అమ్మాయిని మేము మార్చుకుంటాము అని చెప్పిండ్రు. అంటే నేను ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒప్పుకోరు నన్ను మార్చుకుంటారు అది నాకు తెలుసు అందుకే నేను ఇంటికి రాను. నేను ఆల్రెడీ నాకు పెళ్ళయింది కదా నేను బంటితోనే ఉంటా 6-7 మంత్స్ నేను ఎందుకు వస్తా ఆల్రెడీ నాకు పెళ్ళయింది అన్ని మంత్స్ వచ్చి నేను మీ దగ్గర ఏం చేయాలి నేను బంటితోనే ఉంటా అంటే ఇంకా పోలీస్ వాళ్ళు ఉంటే కొన్ని రోజులన్నా టైం ఇవ్వండి అని అంటే లేదు వాళ్ళు ఒప్పుకోరు సార్ నేను బంటితోనే ఉంటా అంటే వాళ్ళు 2 డేస్ టైం అడిగారు. సరే 2 డేస్ వెళ్ళొస్తా అని చెప్పి అన్నా. 2 డేస్ నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. మా పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడారు ఇట్లానే నువ్వు పెళ్లి తర్వాత నేను ఇంటికి పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళమ్మా ఏం కాదు ఏ బాధ్యత అంటే నీకేం కాదు నీ బాధ్యత మొత్తం మేమే చూసుకుంటాం ఏం జరిగినా అని చెప్పి లెటర్ రాసి పంపించారు. పంపించేసరికి ఇంకా 2 డేస్ ఉన్న అక్కడనే మంచిగా చూసుకుని 2 డేస్ ఇంకా లాస్ట్ డే వస్తున్న అప్పటికి నేను ఆ రోజు నేను ఇట్లా అన్నారు నువ్వు కనుక ఆయనకి చెప్పపోతే మాత్రం మేము చచ్చిపోతాము అని చెప్పి అన్నారు. వద్దు ఆయన వదిలేయి అని. సరే మరి నేను కూడా చచ్చిపోతా ఓకేనా మీకు అన్నా. అయితే అట్లెట్లా అంటావు నువ్వు మంచి పెళ్లి చేసుకోవచ్చు ఇంకా మంచి పెళ్లి చేస్తాం నీకు ఏదంటే అది ఇస్తాం అని చెప్పినా కూడా లేదు నాకు ఆల్రెడీ పెళ్ళి నేను బంటితోనే ఉండాలనుకుంటున్నా నేను బండి దగ్గరికి వెళ్తా అని చెప్పి ఆ 2 డేస్ ఉన్నా అదే వాళ్ళతో వాదించిన. ఆయన కూడా ఒప్పుకోవట్లేరు వాళ్ళు. సరే ఇంకేమైనా వినదు అనేసరికి ఇంకా నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు ఫోన్ చేసారు తీసుకురావాలి కదా అమ్మాయిని అనేసరికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చేసారు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎవరు కావాలమ్మా నువ్వు ఎవరితో ఉంటావు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడితే నువ్వు బండితోనే ఉంటావు సార్ అని చెప్పి మాట్లాడినా. బండితోనే ఉంటే బండి దగ్గరికి వెళ్తా నేను అనేసరికి ఇంకా వాళ్ళు మీకు మాకు సంబంధం లేదు అన్నట్టు బాండ్ పేపర్ రాసుకురు మా పేరెంట్స్. మా ఆస్తిలో కానీ దేంట్లో అని మీకు సంబంధం లేదని బాండ్ పేపర్ రాసుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇక్కడ 6 మంత్స్ వరకు ఇక్కడనే ఉన్నాం. అప్పుడప్పుడు అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళతో బెదిరియడం ఎన్ని రోజులున్నా వాళ్ళకి చంపేస్తా ఇది చేస్తాం అది చేస్తాం సూర్యాపేట ఎట్టుంటారో చూస్తా అని చెప్పడం జరిగింది.
మేము మామూలుగా అనుకున్నాక ఇంకా కోపం ఉంటుంది కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక 1 ఇయర్ పాటు ఉంటుందిలే అట్లా తర్వాత ఒప్పుకుంటారులే అన్నట్టుగా మేము ఆలోచించినాం. ఇక్కడనే రియల్ ఎస్టేట్ చేసేవాడు బంటి. నేను పెళ్లి చేసుకున్నాక 2-3 మంత్స్కి బైర్ మహేష్ అనే వ్యక్తి కాల్ చేయడం బంటికి ఊకంటే. ఆ బైర్ మహేష్కి బంటికి అసలు పడదు. ఇంతకుముందు గొడవలే. ఇక్కడ తాళగడ్డ అని ఒక అబ్బాయి రౌడీ షీటర్. ఆయన మీద 9 మర్డర్ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇట్లా బంటికి ఆయనకి ఇంతకుముందు పడదు. ఆయన కూడా కాల్ చేయడం బంటికి. అవును. అయితే బంటికి కాల్ చేయడం, బంటి ఉండి గౌడ్సే. అట్లా 1 మంత్ దాకా కాల్ చేసినా బంటి లిఫ్ట్ చేయలేడు. అంటే ఆయనకు నాకు పడదు కదా. నాకు ఒకరోజు చెప్పిండు, వీడు ఎందుకు ఫోన్ చేస్తుండే ఏమో నాకు. 3 మంత్స్ మాకు పెళ్ళైనాక 2-3 మంత్స్కి ఫోన్ చేసిండు. బాగా ఫోన్ చేయడం, 1 మంత్ వరకు కంటిన్యూగా ఫోన్ చేయడం. ఎత్తలేదు బంటి అప్పటికి. ఎత్తపోయేసరికి నాకు ఒకరోజు చెప్పిండు, ఇట్లా భార్గవి ఇట్లా ఫోన్ చేస్తుండే ఎవడో ఆయన ఊకంటే బైర్ మహేష్. తెలుసు కానీ మనకు ఆయన గొడవలు అయినాయి. అంటే మనకి ఆయన గొడవలు అయినాయి అంటున్నావు కాబట్టి మరి ఎందుకు మాట్లాడడం, వదిలేసే అని చెప్పిన నేను. సరే అని చెప్పిండు. ఇంకా అట్లనే కంటిన్యూగా కాల్ చేయడం వల్ల ఒకరోజు లిఫ్ట్ చేసిండు బంటి. అట్లనే వాళ్ళిద్దరు కన్వర్సేషన్ మొదలయ్యి ఆయన అన్న అని స్వీట్గా మాట్లాడడం. అన్న ఇక్కడ ల్యాండ్ ఉంది నీకు నాకు వస్తుందని నమ్మించి ఆ ల్యాండ్ దగ్గర తీసుకెళ్ళి కొలతలు తీయించడం. 1 మంత్ వరకు బాగా స్నేహం చేసిండు బంటితోనే. డబ్బులు ఇవ్వడం అప్పుడప్పుడు. ఇంకా బంటి ఏమనుకున్నాడంటే మనకు కూడా ల్యాండ్ వస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చు. అంటే బంటికి వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆస్తి, ఇట్లా మనం కూడా పెళ్ళైంది కాబట్టి నాకు ఒకటి ప్లేస్ ఉండాలన్నట్టుగా ఆలోచించుంటూ నమ్మిండు. వాడి కొలతలు తీపియడం, పైసలు ఇవ్వడం అంటే చేసి నమ్మించేసరికి నిజంగానే మంచిగా ఇస్తాడేమో అని చెప్పి నమ్మి పోయేసరికి ఇంకా 26కి వచ్చేసరికి ఆ రోజు బాగా కాల్ మాట్లాడుకోవడం. ఆయన మార్నింగ్ 9 o'clock కూడా మాట్లాడుకుర్రు, 10 o'clock మాట్లాడుకుర్రు. అది అప్పుడు నేను వినలేదు. ఇంకా ఈ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి 3 o'clock కూడా కాల్ చేసిండు. అప్పుడు విన్నా నేను. అన్న నువ్వు వీడికి రా అంటే నేను ఏడొస్తా నువ్వే రా అన్నాడు బంటి. ఏం కాదన్న రా, నువ్వు అది తాగుతా నేను ఇది తాగుతా. బంటి ఎలాంటి డ్రింక్స్ చేయడు, ఓన్లీ కూల్ డ్రింక్సే. అయితే తాగుతా అని కళ్ళు తాగుతా అన్నాడు. బి ఫార్మసీ అనేసరికి వస్తలే అని చెప్పి కట్ చేసింది. అప్పటికి నేను ఇంకా కాసేపటికి మా పేరెంట్స్తో మాట్లాడుతున్నా. 4 o'clockకి 4:30కి అట్లా మాట్లాడుతున్నాను నేను. మాట్లాడుతుంటే మళ్ళీ ఒక 3 times మమ్మీ యొక్క దాంతోనే మాట్లాడేదాన్ని, ఇంట్లో వాళ్ళకి తెలియదు. అయితే మాట్లాడుతుంటే ఆ టైంలోనే బయట మహేష్ ఒక త్రీ టైమ్స్ కాల్ చేసిండు. బంటి బయట ఉంటూ మాట్లాడుతాను ఫ్రెండ్స్తో. మాట్లాడుతుంటే బంటి మరి నాకు కాల్ చేసిండు ఊకంటే అంటే అవునా నేను అంటే కాల్ తీసుకొని లిఫ్ట్ చేసిండు. నాది హోల్డ్లో పెట్టి ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడిండు. మాట్లాడి ఇంకా బయటికి వెళ్ళిండు. నార్మల్గా బయట మాట్లాడుతుంటే బయట ఉంటాడేమో అని చెప్పి నేను అనుకున్నా. బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్తాడు ఏడికి పోతున్నా, ఇట్లా వస్తా ఈ టైంకి అని చెప్తాడు. నేను అప్పటికి కాల్ మాట్లాడుకుంటే ఇంట్లోనే ఉన్నా, నాకు చెప్పకుండా పోడుగా అని. ఇంట్లోనే ఉంటే వెళ్ళిపోయింటే బయటికి. ఇంకా నార్మల్గా పోతాడుగా, ఈవినింగ్ టైం వస్తాడులే అనుకున్నా నేను ఉన్నా. 9 అవుతుంది ఇంకా వస్తలేడు అనుకున్నా. 9 o'clock 11 o'clockకి బయట మహేష్ నాకు కాల్ చేసి 9 o'clockకి ఫోన్ చేసిండు. ఇంకా నార్మల్గా 1కి 2కి అట్లా కూడా వస్తాడు బంటి ఒక్కొక్కసారి. అయితే 9 o'clockకి ఆయన కాల్ చేసిండు. బైర్ మహేష్ నుంచి కాల్ వచ్చింది నాకు. బంటి ఆల్రెడీ ఇంట్లో లేడు ఆ టైంకి, బయటనే ఉండు. నైట్ 9 చేస్తే మరి నేను బంటి ఫోన్ స్లిప్ చేయను అసలు. బంటి ఏమన్నాడు, పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తారు నువ్వేం లిఫ్ట్ చేయ మాకు అంటే ప్రతి ఒక్కరు చేసిన అంటే ఎవరు చేసినా కూడా లిఫ్ట్ చేయను నేను. అయితే ఆ రోజు కూడా లిఫ్ట్ చేయలేదు. అంత ఐడియా రాలే నాకు అతనితోనే పోతాడు అని చెప్పి అంత ఆలోచించలే. 9 అవుతుందిగా వస్తాడులే అన్నట్టుగా నేను అనుకున్నా. అంటే బంటి కూడా నమ్మిండు. నాకు కూడా అంత అనుమానం రాదు. మరి ఇంత గొడవలు ఉన్నాయి వాళ్ళకని కూడా నాకు తెలియదు అసలు. బంటి చెప్పినాకనే గొడవలు ఉన్నాయి అన్నట్టే నాకు చెప్పిండు అంతే. ఉన్నాడు ఉన్నాడు. ఆయనకు పైసలు ఇచ్చి ఇట్లా చేపించిందే మా పేరెంట్స్ కదా. ఆయనే ముఖ్య పాత్ర. ఆయనే బయటికి పిలిపియడం కదా, ఆయనే రోజు మాట్లాడడం, నమ్మియడం బంటిని. చేసిండు. మా 26th మార్నింగ్ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయించిండంట వాళ్ళ దగ్గరికి. తలగడకి తీసుకెళ్ళి నమ్మాలని ఫ్లాగ్ హోస్టింగ్ చేయించేసరికి ఇంకా నమ్మిండు బంటి. మంచినే అక్కడికి కూడా తీసుకెళ్ళిండు కదా అని చెప్పి ఆ రోజు 7కి పిలిచినా పోయిండు. ఇంకా పోయిండు. 9 o'clock అయితే ఇంకా రావట్లేదు. ఆయన ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేదు. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయను అసలు. అట్లా నేను లిఫ్ట్ చేయలేదు.
సర్లే వస్తాడులే 11 అవుతుంది ఇంకా 12 అయితే వస్తాడులే అన్నట్టుగానే ఉన్నా నేను. మీ పేరెంట్స్ మీకేం సంబంధం లేదని పోలీస్ స్టేషన్లో ఒకటి అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అవునవును. దాని తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అబ్బాయిని పెట్టి చేశారని. అవునవును. అట్లా నేను 3 o'clock అవుతుంది రావట్లేదని చెప్పి వదినకు కాల్ చేసిన. వదిన బండి అప్పుడు పోయిండు ఇప్పటి వరకు రాలే. అంతవరకు కూడా నాకు ఇది అవుతుంది ఇట్లా అవుతుంది అని చెప్పి కూడా ఆలోచన లేదు నాకు. సరే ఎక్కడికైనా పోయిండు ఇంకా రాలేదేమో నాకు భయం వేసి ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక వదినకు ఫోన్ చేసి లాస్ట్ కాల్తో మాట్లాడినట్టు ఈ నెంబర్ ఇచ్చేసరికి అవును వదిన ఈ నెంబర్తో మాట్లాడినాకనే బయటికి పోయిండు అన్నట్టుగా నాకు అప్పుడు ఐడియా వచ్చింది. మరి ఇంత ర్యాష్కి గొడవలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. అయ్యేసరికి ఇంకా వదిన నుండి కూడా ఏం కాదులే వస్తాడులే అన్నట్టుగా నార్మల్గా మాట్లాడుకున్నాం. ఏడివైనా వస్తాడులే ఎప్పటికైనా అన్నట్టు. పిన్ని వాళ్ళు కూడా అట్లనే అన్నారు. పక్కన పిన్ని వాళ్ళు ఉన్నారు అన్నారు. ఇంకా సర్లే అనుకున్నాం. 6 o'clock అవుతుంది ఇంకా రాట్లేడు. 7 అవుతుంది. 7 అయ్యేసరికి పోలీసు వాళ్ళు కాల్ చేశారు నాకు. కాల్ చేసి బంటి ఎడికి పోయిండు అమ్మా అన్నాడు. అప్పుడు నాకు భయం వేసింది. ఇంకా కేసు అయిందేమో నార్మల్గా పిల్లలు ఇట్లా ఉంటారు గొడవలు పెట్టుకుంటారేమో బయట అని చెప్పి అనుకుంటే ఇంకా బంటి ఎలాంటి సెట్ వేసుకున్నాడు, బంటి ఎలాంటి కటింగ్ చేసుకున్నాడు, బంటి ఎట్లాంటి బైక్ మీద వెళ్ళిండు అని చెప్పి అడిగిరు నాకు. అడిగితే నేను అన్నీ చెప్పేసిన వాళ్ళకి. చెప్పేసరికి నాకు భయం వేసింది. ఇంకా ఏడుస్తున్నా నేను. నాకు ఎవరు ఏం చెప్పట్లేదు. సార్ ఏమైంది సార్ చెప్పండి అని అంటే సార్ వాళ్ళు చెప్పలేదు నాకు. అయితే అయినా కూడా మళ్ళీ అడిగిన నేను చెప్పలేదు. అమ్మమ్మకి కాల్ చేస్తామని చెప్పి కట్ చేసాడు. అప్పటికి నాకు బంటి ఫ్రెండ్ బాగా క్లోజ్ అక్కడ అన్నయ్య విజయన్న ఫోన్ చేసిండు. అయితే ఎత్తిన నేను ఎత్తి అన్నయ్య ఉండి ఇక్కడ రారా పిల్లలు మరి కట్ట మీదకి రా అని అనేసరికి ఇంకెక్కువ భయం వేసింది. నాకు ఏమైందో ఏందో నాకు ఎవరు చెప్పట్లేరు అని చెప్పి ఏడ్చేస్తున్నా అప్పటికి. ఇంకా నాకు ఎవరు చెప్పట్లేరు అని చెప్పి పిల్లలు మరి ఒక అతనికి ఫోన్ చేసిన నేను బంటి ఫ్రెండ్కి. ఏమైంది అనుకుంటే బంటి నన్ను చంపేసారు ఇక్కడ వేసిండ్రు అని చెప్పేసరికి నేను అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. రాళ్ళతోని వాళ్ళకి చేతుకున్న కడియాలతోని తాడ్లతోని కాలు చేతులు కట్టేసి కొట్టడం. మళ్ళీ దాన్ని బస్సాలో వేసుకొని మా నాయన మేడుందో అడిగి డిక్కీలు వేసుకొని తీసుకొని పోయి చూపించడం. ఆమెకి నల్గొండకు తీసుకెళ్ళి మొత్తం ఫ్రెండ్స్కి చూపించడం చంపేసినాం ఈయనని అని చెప్పి చూపించడం కూడా జరిగింది. అట్లా తిప్పేసారు. మార్నింగ్ వరకు తిప్పి 4 o'clock అట్లా అక్కడ వేసుకెళ్ళారు. 26 రోజే నైట్ అంటే డేట్ ఫ్రెండ్స్ అట్లా వేయించారు. 9 లోపు అయ్యి ఉంటుంది గొడవ అనుకుంటున్నాం. అప్పటికి 9 లోపు బంటి వస్తానని ఉన్నాడంట. ఉండేసరికి అన్న నువ్వే దోలు బైరం వేసింటే నువ్వే దోలు అన్నా నేను దాయినా కదా అంటే బంటి బైక్ దోలుదామని ఇట్లా కూర్చునేసరికి వెనక పట్టేసుకున్నాను. స్కూటీ బంటిది. వాళ్ళు ఎటు నుంచి ఎటు తీసుకుపోయారో తెలియదు. ఫస్ట్ వీళ్ళు ఎడికి పోయారో కూడా తెలియదు. పోలీస్ స్టేషన్ లో జనరల్గా ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో చాలా దాదాపు 100కు పైగా ఇట్లాంటివి ప్రతి దగ్గర ఇక్కడ ఎప్పుడో మేము కూడా ఏమనుకున్నామంటే ఇప్పుడు మీ పేరే ఉంటుంది ఇది మీరు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రులకు వ్యతిరేకత ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉండడం వేరే ఉండడం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండే అని అనుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండడం వల్ల సమస్య అంటే అట్లా కలుస్తారులే అనే దాని మీదనే ఉన్నాం. పోదురేమో వీళ్ళు ఏమనుకున్నారంటే సరే దగ్గర ఉంటే రోజు కలుసు వాళ్ళమ్మ రోజు ఉంది కదా కలుస్తారేమో అది ఇది మాట్లాడుతుంది. తమ్ముడు అట్లా అనుకున్నాడు. లేకపోతే దూరం వెళ్ళాలని చెప్పి వాళ్ళు వెళ్ళేవాళ్ళు దూరం ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళమ్మ రోజు వస్తుందని ఏం చెప్పలేదు. నువ్వు రా ఇప్పటికైనా 2 పెళ్లి చేస్తాం మన ఊళ్ళో అందరూ అట్లా చేస్తాం 2 పెళ్లి పోయి వచ్చి నువ్వు కూడా 2 పెళ్లి చేస్తాం అని చెప్పి చెప్తా ఉండేది. అట్లా వచ్చి తనేమో ఫోన్ ఉంటుంది వాళ్ళమ్మ తెలుసుకొని పోవడం రోజు రావడం తెలుసుకొని పోవడం. మా తమ్ముడు ఏమంటే కలిసిపోతారు కదా వాళ్ళ అమ్మ వస్తుంది కదా సరే వాళ్ళ నాన్న కూడా వస్తాడు అనుకున్నాడు. మరి వాళ్ళ అమ్మ కొంచెం చెప్పినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. కొట్ల ఫార్మర్ వీళ్ళమ్మ పాత్ర కూడా ఉంది ఇందులో. నేను వీళ్ళమ్మ పాత్ర మంజుల
అంటే విబికే సంఘాలలో, విబికే పొదుపు సంఘాలలో లీడర్. విబికే మీకు మీరు ఇద్దరు అన్నయ్యలు నేను. మీ పేరు నవీన్ నవీన్ వంశీ. మీ ఒకదాన్ని ఆ, వంశీ. భార్గవి ఆ, సార్. మీ భూములు ఏమన్నా 4-5 acres. అంత పర్టికులర్గా తెలియదు కానీ 4-5. ఉన్నది ఒక ఎకరం ఉంటే ₹1,00,00,000 ఇచ్చి ఇప్పుడు మొన్ననే అమ్మారు. దీనికోసం కేసు ఉంది. చంపడానికి ఇట్లా బయట మనిషి కొన్ని పోలీసులు తెలియదు, అమ్మారు అని టాక్ వస్తుంది బయట నుంచి. అంటే మమ్మీ ఇప్పుడు మాట్లాడుతుంది మీడియాతో ఏంటంటే వస్తే అమ్మాయిని తీసుకొచ్చుకుంటాం నేను అన్నట్టుగా మాట్లాడుతుంది. మాకేం సంబంధం లేదు, ఇట్లా అవుతుందని కూడా మేము అనుకోలేదు. పిల్లలు పిల్లలు ఇట్లా గొడవ పడ్డరేమో, మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. బంటే నా కొడుకుని చంపాలని బంటి ఇట్లా మా కొడుకుని చంపాలనుకున్నాడు, అందుకే చంపేసిండు అని చెప్పి మాట్లాడింది. సెకండ్ అయితే థర్డ్ అయితే ఫస్ట్ టైం మాకేం సంబంధం లేదని చెప్పి, మాకేం తెలియదు అని చెప్పింది. మీడియాలో వచ్చింది ఏంటంటే మీ నాయనమ్మనే ప్రధాన కారణం. అంటే ఆమె రెచ్చగొట్టడం కులపిచ్చి. ఇంట్లో వాళ్ళకి ఆమె పెద్ద మనిషి కాబట్టి అట్లా కాదమ్మా, ఇట్లా మరి తీసుకొచ్చుకుందామా, మాట్లాడుకుందామా, ఎట్లా చేద్దాం మరి అమ్మాయిని తీసుకొచ్చుకున్నా అని మాట్లాడుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఆమె పెద్ద కాబట్టి ఆమె చెప్పాలి ఇంట్లో వాళ్ళకి. ఆమె పెద్ద అమ్మాయి ఉండి వాళ్ళు మాది వాళ్ళు మాలోళ్ళు, అది ఇంట్లోకి రావడం ఏంది, వాడు రావడం ఏంది అని మాట్లాడితే వాళ్ళకి కూడా ఎట్లుంటది. అట్లా రెచ్చగొట్టడం ఆమె ఇంట్లో ఉండి. ఇంకా మీ నాయనమ్మ ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది. అవును. మీడియాలో వచ్చింది. పోలీసులు మా పిల్లలు ఏ ఇన్ఫర్మేషన్ పట్టుకున్నామని మన వరకు ఏం చెప్పలేదు, పరామర్శించలేదు. కానీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు మా తమ్ముడు మీద ప్రేమతోటి మీడియాతో మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేసి అందులో పెట్టారు. మరి మాకు నిన్న మా డాడీకి బెదిరించారు. మరి మేము అది నిన్న చెప్పాము మీడియాతో, వాళ్ళకు కూడా చెప్పాము. మరి ఇంతవరకు మరి దాని గురించి ఎంక్వైరీ చేయలేదు, వాళ్ళని పట్టుకోలేదు. మా తమ్ముని ఫ్రెండ్స్ మాత్రం మీడియాలో మా తమ్ముడి గురించి బాధపడ్డందుకు వాళ్ళని అరెస్ట్ చేసి అందులో పెట్టారు అందరినీ ఫ్రెండ్స్. అదే కదా, ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నారు. నిన్న అరెస్ట్ చేశారు. ఈరోజు సూర్యాపేట జిల్లా పట్టణంలోని మావిలగడ్డ ప్రాంతంలో ఉంటున్నటువంటి మాల బంటి పేరు కృష్ణ. అయితే ఆయన కులాంతర వివాహం చేసుకున్నాడు చెప్తుండే కానీ ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంది కాబట్టి తల్లి మాటలు వినలేదు, నేను ఇక్కడే ఉంటా బంటితోనే అని చెప్పడం జరిగింది. ఆ విషయం ఫైనల్గా ఏం డిస్కషన్ చేసారు భార్గవి వాళ్ళ పేరెంట్స్ అంటే, అమ్మాయి నచ్చ చెప్తే రావడం లేదు, మన మాట వినడం లేదు, అమ్మాయి బంటిని చూసుకొని మన మాట వింటలేదు. అదే బంటిని తీసేస్తే అమ్మాయి ఇంకెవరు మాట వింటది, మన మాటనే కదా సెకండ్. అందుకు బంటినే తీసేస్తే బంటి తక్కువ కులం ప్లస్ డబ్బు లేదు, రాజకీయం లేదు, ఏం చేస్తారు? మామూలుగా కేసులు అయితే జైలు కొద్ది అది కామన్ విషయమే. మనకు ఆస్తి పరులం ఇంత ఆస్తి అమ్మి జైలుకు పోయి రిటర్న్ రావచ్చు, మన ఫ్యామిలీ కలిసి ఉంటుంది, మన పరువు దక్కుతుంది అనే కోణంలో భార్గవి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నానమ్మ, అన్నలు అందరూ ముక్కుముడిగా ఆలోచించి బంటిని దాడి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మన కుటుంబ పోషణ కోసము ఎన్నో కోట్లు కూడా పెడతాం మన పిల్లల కోసం. మరి ఇప్పుడు మనం ఒక షాప్ తీసుకెళ్తాం, ఆడపిల్లను ఏం తీసుకుంటామమ్మా సెలక్షన్ చేయాలని అడుగుతాం. ఎందుకంటే ఆమెకు మనసు ఉంది కాబట్టి అడుగుతాం. మరి ఆమె మనిషి కాదా ఆమె జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవడానికి? మరి అలాగనే మనమే చిన్నసారి నేర్పిస్తాం పిల్లలకు, నీకు ఏది కావాలో చెప్పు, అడుగు, ఇప్పిస్తాం అంటాం. అలాగనే ఆమె తన జీవిత లైఫ్ని కోరుకుంది బంటితోని. కష్టమైన నష్టమైన బంటే నాకు ధైర్యం అని కోరుకున్నది, ఆస్తులు లేకపోయినా ఆదరిస్తారని కోరుకున్నది. కాబట్టి ఆస్తులను వదులుకున్నది,
కులాన్ని వదులుకున్నది, బంటి దగ్గరికి వచ్చింది. కానీ మీకు నచ్చలేదు అమ్మాయి ఆలోచన విధానం. కానీ మాది పెద్ద కులం, మా చిన్న కులం అంటే నీ పెద్ద కులం కూడా ఇప్పుడు ఏంటో జైల్లో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా? మరి పెద్ద కులం అడ్డు పెట్టుకొని నీ ఆస్తులు అంతస్తులు అడ్డు పెట్టుకొని జైలుకోకుండా ఆగలేకపోయావు. అంటే ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది నిందించడానికి, ప్రశ్నించడానికి. అది దృష్టిలో పెట్టుకొని కులం మతం మర్చిపోవాలి. మనం రాజ్యాంగాన్ని గుర్తించకుండా మీ కులంతోనే మీరు విరవీగితే మీ ఆస్తులు పోతున్నాయి, కోర్టు పాలై జైలు పాలై మీ పరువు పోతుంది, మీకేం మిగులుతలేదు. అందుకు ఇకనైనా కులాలను మర్చిపోండి. ఇంకేమంటే జనాలు ఏమంటారు అంటే కనిపించిన తల్లిదండ్రిని మోసం చేసి అమ్మాయి వెళ్ళిపోతుందా అంటారు. అట్లా ఆలోచించేటోళ్ళు మన పిల్లల్ని ఇంట్లో పెట్టి చాటింగ్ తీసుకొచ్చి ఇవ్వాలి చిన్నప్పటి నుంచి. అలా ఎందుకు చేస్తలేరు మీరు? స్వేచ్ఛ ఇచ్చింది మనమే కదా. అంటే అక్కడనేమో వాళ్ళు చిన్నగా ఉన్నవేం స్వేచ్ఛ ఇవ్వచ్చు, వాళ్ళకంటే ఒక ఏజ్ ఆలోచన వచ్చినాక వాళ్ళ స్వేచ్ఛను భంగపరచడానికి ఎవరు మీరు? వాళ్ళ మనుషులు గారా? ఆలోచించే స్వభావం శక్తి లేదా? ఆ? పురాణ కాలం నుంచి మహిళలను వంటింటి మహిళలుగా బంధించారు. తర్వాత క్రమంలో మహిళలు చదువుకొని బయటకు వచ్చి స్వేచ్ఛగా జీవిస్తామంటే ప్రేమ పేరుతోని వాళ్ళని బంధిస్తున్నారు, హింసిస్తున్నారు, జీవితమే లేకుండా చేస్తున్నారు. ఇదంతా మన్వాదం, కుట్ర. మహిళలకు రక్షణ లేదు. ఎక్కడ ఏ కేసులో ఆ, చూసినా మహిళలే, ఆ మహిళ ఏ కులం అయినా సరే, ఒక రెడ్డి కులం అయినా సరే, ఒక కోమిడి కులం అయినా సరే, ఒక బీసీ కులం అయినా సరే, ఎస్సీ కులం అయినా సరే, మహిళలే బాధ్యతలుగా అవుతారు. అంటే మన భారతదేశంలో భరతమాతను కొలుసుకుంటున్నాం. మరి మన ఇంటి ఆడబిడ్డ భరతమాత కాదా? మనం ఇచ్చే గౌతమ్ ఇదేనా? భరతమాతను స్వేచ్ఛగా కొలుస్తాం. మహిళ అది అమ్మవార్లను ఎంతో పూజిస్తాం, కొలుస్తాము. ఆ పూజలు పునస్కారాలు ఎక్కడ పోయినాయి ఇప్పుడు? అమ్మవారికి పసుపు కుంకుమలతోని ఎంతో గొప్పగా మనం పూజలు చేస్తాం. మరి మన అమ్మాయికి ఎందుకు కల్పించలేదు ఆ సౌకర్యం? ఇదేనా మనం నేసిన భక్తి? ఇదేనా మన మతం? ఇదేనా మన ఆలోచన విధానం? అమ్మవారిని కొలిచే నీతి నిజాయితీ ఎక్కడ పోయింది మనకి ఈరోజు? మన ఆడబిడ్డ పసుపు కుంకుమలే మనం తూడిపేస్తున్నాం. ఇదేనా అమ్మవారిని మనం కొలిచే నైజం పద్ధతి? మనము సరస్వతి అంటున్నాము, భరతమాత అంటున్నాము, తెలుగు తల్లి అంటున్నాము. మన ఇంట్లో ఉన్న ఆడబిడ్డ తెలుగు తల్లి కదా, భరతమాత కదా, సరస్వతి కదా? ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేయలేదా? ఆడ మనిషి నాని ఇంట్లో బందీగా ఉన్నదా? సావిత్రిబాయి పూలే ఇంట్లోనే ఉన్నదా? బయటికి వెళ్ళి చదువు నేర్పలేదా? ఆడవాళ్ళు ఎక్కడ తక్కువ ఉన్నారు? వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు రాంగ్ అనడానికి. ప్రభుత్వం కూడా ఆడవాళ్ళు అందరు సమానమే అంటారు, అన్నిటిలో సమానత్వం అంటది. మరి ఈ ప్రేమ విషయంలో ఎందుకు సమానత్వం చూపిస్తలేదు ప్రభుత్వం? అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులు మొత్తం డబ్బున్న వాళ్ళే కదా, పైకులస్తులే కదా. అందుకే ఈ విషయంలో మీకు అంత వివక్ష. అంటే ఇప్పుడు మీకు ఓట్లు వేసేటప్పుడేమో అన్ని కులాలు అన్ని వర్గాలు కావాలి, స్వేచ్ఛ కాడికి వచ్చేసరికి మేము పనికిరాం. అంటే మీ ఓట్ బ్యాంక్ కోసం మేము మీకు కులం మతం అవసరం లేదు, మా స్వేచ్ఛ కొరకు మేము పైకులస్తుల అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? జనులారా ఆలోచించండి. ఈ ప్రభుత్వాలు పైకులస్తులు మన ఓటు బ్యాంక్ ద్వారా ఆడుకుంటారు తప్ప మనకంటే ఒక స్వేచ్ఛని ఇవ్వరు, జీవితాన్ని ఇవ్వరు. ఇప్పుడు మనము మన స్వేచ్ఛ కోసం ఇప్పుడు బంటి తన జీవిత లక్ష్యం కోసం తనకి ఇష్టమైన అమ్మాయి భార్గవిని పెళ్లి చేసుకుంటే ఆ భార్గవి వాళ్ళ పేరెంట్స్ చంపేస్తే ఇప్పుడు ఏ ప్రభుత్వం మనలో పట్టించుకుంటుంది? నిన్న బంటి వాళ్ళ ఫాదర్కి ఫోన్ కాల్ చేసిర్రు, బెదిరింపు కాల్స్. మరి మీరు ప్రజల పక్షం అంటుండ్రు, ప్రజాపాలన అంటుంది. ఎక్కడ పోయింది ప్రజాపాలన? రేవంత్ రెడ్డి సీఎం గారు అంటుండు ప్రజాపాలన అంటుండు. మరి 24 గంటలు దాటిపోయింది ఆ ప్రజాపాలన అన్నప్పుడు. మరి బంటి వాళ్ళ కుటుంబానికి ఎక్కడ పోయింది ఆ ప్రజాపాలన? రక్షణ ఎక్కడ పోయింది? చంపిన నిందితులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? బంటి సూర్యాపేట పట్టణంలో మంచి యూత్, అతనికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ వాళ్ళకి చేసిన మేలును సహాయం గుర్తుంచుకొని
జీర్ణించుకోలేక వాళ్ళు బాధపడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. అంటే బంటి పేదోడే, బంటి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా పేదదే. పేదవాళ్ళకి స్వేచ్ఛ లేదా ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో? పేదవాళ్ళు బ్రతకకూడదా? పేదవాళ్ళకు మనసు లేదా? ఇప్పుడు ఒక పై కులస్తుడు చనిపోయే స్థితిలోకి వెళ్ళి ఒక హాస్పిటల్ పడితే అతనికి బ్లడ్ గ్రూప్ కావాలంటే కుటుంబంలో దొరకకపోతే బయట కొనుక్కొస్తారు. అప్పుడు ఆ బ్లడ్ గ్రూప్ మీకు ఎక్కినప్పుడు మీరు కలుషితం కాదా? అప్పుడు మీ ఆస్తులు మీ కులాన్ని వదిలేసి దళిత వాడికి వచ్చి జీవిస్తారా? చెప్పండి మరి. ప్రతి విషయంలో కరెక్ట్. ఒక్క అమ్మాయి విషయంలో ఉండొద్దు రాంగ్ స్టెప్. అమ్మాయి రాంగ్ స్టెప్ తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోయిందని కాదు. మీ విషయంలో మీకు బ్లడ్ దళితులకు ఎక్కితే మీ ఆస్తులు కులాన్ని వదులుకోండి, సర్టిఫికేట్ తీసుకుంటారా ఎస్టీలుగా? మీ కంపెనీలలో, మీ పొలాలలో, మీ ఇండ్లలో దళితులు పని చేయొచ్చు, కానీ దళితులు స్వేచ్ఛగా మీతో కలిసి ఉండకూడదా? ప్రభుత్వమా మీకు హెచ్చరిస్తున్నాము. ప్రజా సంఘాలము పోరాడతాం భార్గవి విషయంలో. పోరాడి భార్గవి పేరెంట్స్ ఎవరెవరు చంపేసారో వాటిని వాళ్ళందరూ శిక్ష పడే వరకు, భార్గవికి జీవనోపాధి జాబ్ ఇచ్చేంత వరకు, వాళ్ళ కుటుంబాన్ని రక్షించే వరకు మేము పోరాడతామని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎర్ర మోహన కృష్ణ డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్. బంటి వాళ్ళ భావనండి. మా బంటి విషయంలో ఏదైతే జరిగిందో ఇది 100% కులహత్య. కేవలం కుల దురహంకారంతో మేము అగ్రకులం అని చెప్పేసి, ఏం అగ్రకులం అండి? బీసీల అగ్రకులమా? కోమట్లు, క్షత్రియులు వీళ్ళు మాత్రం అగ్రకులం అని ఫీల్ అవుతారు, కానీ బీసీలు కూడా ఈవెన్ కుల దురహంకారాన్ని చూపుతున్నారంటే ఇంకా ఎక్కడుంది సమాజం? ఈరోజు ఎంతోమంది యువతులు ఆలోచించాలి. ఎందుకంటే సమాజంలో 190 మంది అమ్మాయిలు ఈ రోజులలో ప్రేమ పెళ్లిలే చేసుకుంటున్నారు. మీ పరిస్థితులు చూడండి ఒకసారి. యువతులందరూ ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులను కనీసం మోటివేట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి పరిస్థితులే 100 మంది అమ్మాయిలు మేము ప్రేమిస్తున్నామని తల్లిదండ్రులకు చెప్తే ఎంతమంది పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒక 10 మంది తప్ప 90 మంది కూడా వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయట్లేరు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా చేసుకున్నా కానీ, యాక్సెప్ట్ చేయకుండా ఇష్టపడ్డ వాళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళని ఇలా చంపడం, ఇది మరి ఎటు తీసుకెళ్తుంది సమాజాన్ని అనేది మాత్రం అర్థం అవ్వట్లేదు. వంటి విషయంలో జరిగినట్టు ఇక ముందు కూడా రాష్ట్రంలో జరగకూడదు, దేశంలో కూడా జరగకూడదు అనేసి బలమైన చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేసే మన వ్యవస్థలు ఏవి కూడా సరిగ్గా పనిచేయట్లేవు. ఎస్సీ ఎస్టీల కోసం బలమైన చట్టాలే ఉన్నాయి, కానీ వాటిని అమలు చేయట్లేరు అనేసి ప్రతి దగ్గర బాధితులు ఇలాగే విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. కానీ వాళ్ళకు ఉన్న చట్టాలను వాళ్ళు అమలుపరచుకోవడం కోసం మేము రకరకాల హెల్ప్లు తీసుకోవాల్సి వస్తుంది. న్యాయ వ్యవస్థలో ఇట్లా అడ్వకేట్స్ హెల్ప్స్ కానీ, లాయర్ల హెల్ప్స్ కానీ, కుల సంఘాల హెల్ప్స్ కానీ, ఇవన్నీ తీసుకుంటేనే మీరు న్యాయం చేస్తారా మాకు? లేకపోతే చేయరా? లేకపోతే అగ్రకులాల్లో ఎవరైనా అమ్మాయిలు చచ్చిపోతే మాత్రం గొప్ప గొప్ప చట్టాలు వెంటనే తెల్లారికల్లా చట్టాలు చేసేస్తూ ఉంటారు, ఎన్కౌంటర్లు చేసేస్తూ ఉంటారు. దిశ విషయంలో అట్లాంటి చట్టం తేలేరా మీరు? తేలేరా? మాకు ఒక పేదలకు మీరు తెచ్చిన చట్టం ఏదైనా ఉందా చెప్పండి. బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి అన్యాయం జరగగానే మీరు తెచ్చిన చట్టాలు ఏమున్నాయో ఒకసారి చెప్పండి. ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థలు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో చెప్పండి. ఏదైనా మా కోసం తెచ్చిన చట్టాలు మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అని మాకు నమ్మకం కలిగించేలాగా ఒక చట్టం ఏదైనా మీరు బలంగా తెచ్చారా? మేము ఎప్పుడు ఇలా ప్రభుత్వాలపైన 76 సంవత్సరాల గణతంత్రంలో ఒక గణతంత్రాన్ని జరుపుకునే రోజునే ఒక దారుణమైన హత్య చేశారు. దీని గురించి నేషనల్ వైడ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నేషనల్ మీడియాను కూడా, ప్లీజ్ రెస్పాండ్ హూ ఆర్ ద నేషనల్ వైడ్ SC ST లీడర్స్ and MPs, MLAs and who are the fighting for the SC STs and particularly who are fighting for the anti-casteism. Please, social reformers, socialists and Ambedkarists, please respond about this Banti issue and respond the justice for the Banti. I am requesting the national wide leaders also. సో ఈ విధంగా జరగకుండా ఉండాలంటే దీంతోనైనా ముగింపు పలకాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే వ్యక్తి లేడు. అలాంటప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కానీ, లేకపోతే సొసైటీలో వాళ్ళ వచ్చే ఇబ్బందుల వల్ల కానీ, బెదిరింపుల వల్ల కూడా తక్షణమైన చర్యలు చేపట్టేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాన్సే లేదు గవర్నమెంట్ నుండి ఇంతవరకు అయితే. ఎందుకంటే రాష్ట్రంలో ఇంత పెద్ద హత్య జరిగితే కూడా
ఏ ఒక్కరు కూడా ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు కూడా చాలా మంది స్పందించలేకపోతా ఉన్నారు. వాళ్ళ పార్టీలకు భయపడో లేకపోతే మరి దేనికి భయపడో స్పందించలేకపోతా ఉన్నారంటే ఇది మాత్రం చాలా ఆ, సిగ్గుచేటైన విషయం అని చెప్తా ఉన్నాను. ఇక మా కుటుంబానికి జరిగిన ఇదే లాస్ట్ కావాలని దయచేసి వేడుకుంటున్నాను. ఈ మీడియా ముఖంగా వారికి కఠినమైన శిక్ష పడాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని మేము చాలా బలంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని ద్వారా మాత్రమే మాకు న్యాయం జరుగుతుందనేసి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మనం సూర్యాపేట నుండి మాట్లాడుతున్నాం. బంటి భార్గవి 10వ క్లాస్లోనే ప్రేమించుకొని ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మనందరికీ తెలిసిందే, జనవరి 26న గణతంత్రం ఒకవైపు జరిగితే మరొక వైపు సూర్యాపేట గడ్డ, పోరాటాల గడ్డ, ఇది ఉద్యమాల గడ్డలో దారుణమైన హత్య చేశారు. ఆ మాల కులానికి సంబంధించిన వ్యక్తి ఒక గౌడ కులానికి సంబంధించిన భార్గవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని సహించని వాళ్ళ తల్లిదండ్రులు కుట్ర ప్రకారం ఇక్కడ స్థానికంగా ఉన్న బైరి మహేష్ను అడ్డం పెట్టుకొని హత్య చేసినట్టుగా మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఈ హత్యను ఖండిస్తూ బాధితులకు అండగా, ముఖ్యంగా భార్గవికి అండగా కుల అసమానత నిర్మూలన పోరాట సమితి, సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఈరోజు ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. అయితే మేము గత 5-6 సంవత్సరాలుగా ఈ గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. ఈ కుల దురహంకార హత్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పోలీసులు నేర విచారణ, న్యాయ విచారణ, సరైన సెక్షన్లు చేయడం లేదు. అట్లా చేయకపోవడం వల్లనే ఈ కుల దురహంకార హత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిందితులు 2-3 నెలలు లేదా 6 నెలలు జైలుగా జరిపి నిందితులను శిక్షించాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా కూడా అసలు ఈ అంశాన్ని పట్టించుకోవట్లేదు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ హత్యలపై ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు అంటే వాళ్ళు ఏమైనా ఆట వస్తువుల 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు మేజర్లు అవుతారు. మేజర్లు అయినాక స్వతహాగా వాళ్ళు ఆలోచిస్తారు. మీకు నచ్చితే సరే అనొచ్చు, లేకుంటే వదిలేయచ్చు తప్ప ఇట్లా హత్యలు చేయడం సరైనది కాదు. కనుక ఈ హత్యలో పాల్గొన్న నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుకుంటున్నట్టు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ జరపాలి. మామూలు కోర్టులో అయితే 4 సంవత్సరాలైనా విచారణ జరగదు. ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ ఇవ్వాలి. SC/ST చట్ట ప్రకారం కూడా కేసు నమోదైంది. సరైన సెక్షన్స్ పెట్టలేదా అనే విషయం మేము FIR చూసినాక తెలిసింది. అట్లనే ఈ విషయాన్ని బంటి స్నేహితులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులందరూ ఈ హత్యని సహించలేక మాట్లాడితే పోలీసులు వాళ్ళను నిన్ననే అరెస్టు చేశారని మాకు ఇప్పుడు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు బాధితులకు ఏడ్చుకునే హక్కే లేదన్నట్టు వాళ్ళ మిత్రులు ఇట్లా జరిగింది కదా అని చెప్పి వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడితే మీడియాతోన దాన్ని చూసి వాళ్ళు పోలీసులు అంటే బంటి వాళ్ళ మిత్రులని అరెస్టు చేయడము చాలా సరైనది కాదు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలని కూడా మేము కోరుతున్నాము. భార్గవికి న్యాయం జరిగే వరకు కూడా మా సంస్థ తరపున ఆమెకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. నిజానికి కూడా చంపడం, తేలిగ్గా జైలుకు పోవడం, బెయిల్ తెచ్చుకున్నాడు, బయట తిరగడం, ఇది ఒక ప్యాషన్ అయిపోతుంది అందరికీ. అలా కాకుండా ఏదన్నా కొత్త చట్టం తొందరగా తీసుకొచ్చి తొందరగా శిక్షలు పడితే తప్ప ఇవి మారాయి. అలాంటి తప్పకుండా ప్రభుత్వం చేపట్టాలి ఇవి.
ఎందుకనంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ట్రావెల్కి రావడం లేదు, కేసులు అవి జరగడం లేదు. అందుకనే నేరస్తులు పెరుగుతాళ్ళు. వీటిని ఇంతటితోని ఇవి లేకుండా చేయాలని అంటే ఈ చట్టాలు ముందుకు రావాలి, తొందరగా శిక్షలు పడాలి నేరస్తులకు. అప్పుడే కానీ ఇవి పోతాయి, లేదంటే ఇవి ఇట్లనే కొనసాగుతాయి. దీని మీద ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా పోరాడాలి. న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా ఉండాలి.